దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ బిడ్డను చక్కగా నడవగలిగిన కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా మీ శక్తి చేతని, మీ బలము చేత నింపండి అయ్యా. మీ ఆత్మ చేత నింపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా తెలిసి తెలియక పొరపాటు ఏ జరిగినా అన్ని కొట్టివేసి అయ్యా మీ బిడ్డని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నిజంగా ప్రభా మీరు చూసే దేవుడు కదా తండ్రి. నిజంగా ప్రభా ప్రార్థన వినే దేవుడు కదా తండ్రి. నిజంగా అద్భుతములు చేస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా. డాక్టర్లకు మించిన డాక్టర్, పరమ వైద్యుడు కదా తండ్రి. నరాల వ్యవస్థను, ఎముకల వ్యవస్థను, రక్త వ్యవస్థను అయ్యా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. మీ శక్తి చేతను, మీ బలము చేతను మీ బిడ్డను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. అడ్డుపడుతున్న, ఆటంకపరుస్తున్న ప్రతి శోధనను తొలగించండి నాయన. నీ నామ ఘనత కోసం, నీ నామ మహిమ కోసం కార్యములు జరిగించండి నాయన. అయ్యా మీ బిడ్డ చక్కగా నీ మందిరానికి ప్రభువా నాయన ఎటువంటి ఆధారం లేకుండా అయ్యా చక్కగా నీ మీదనే ఆధారపడి నడవగలిగిన శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా నీకే స్తోత్రములు తండ్రి, వందనములు చెల్లిస్తున్నాను నాయన. నిజంగా ప్రభువానైనా నాయన ఈ ప్రజలందరూ మార్పు చెందటం కోసం, నిజంగా ఈ గ్రామ ప్రజలందరూ రక్షణ పొందటం కోసము తండ్రి, నిజంగా నీ మీద ఆధారపడే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నిజంగా ప్రార్థన చేస్తూ మీరు ఆలకిస్తున్న దేవుడు అని ప్రజలందరూ గుర్తుపట్టునట్టుగా అయ్యా ఈ కార్యం జరిగించండి తండ్రి. మీ బిడ్డను చక్కగా నిలబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. చక్కగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చక్కగా నడవగలిగిన కృప దయచేయండి తండ్రి. అయ్యా నీకే స్తోత్రములయ్యా. అయ్యా నాయనా నీకే స్తోత్రములయ్యా. పేతురు, యోహానులు ప్రభువానైనా విద్య లేని పామరులు అయినప్పటికీ సైతం నిలబెట్టుకొని అయ్యా యేసుక్రీస్తు నామమున లేచి నడువనగా ప్రభు అదైనా అయ్యా నాయన కుంటివాడైనటువంటి వ్యక్తి ప్రభు నడుస్తూ గంతులు వేస్తూ దేవుని సన్నిధిలో ప్రభు స్తుతిస్తూ వచ్చినాడు కదయ్యా. అయా పగలు 3 గంటల వేల సమయంలో ఈ అద్భుతం జరిగించినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న వేల సమయంలో మీ దాసురాలు మీ బిడ్డను కనికరించమని ప్రభా మీ అద్భుతముల చేత నింపమని వేడుకుంటున్నానయ్యా. అయా గొప్ప దేవా, రాజులకు రాజా, మహోన్నతుడ, సజీవుడైన దేవా నీకు స్తోత్రములయ్యా. నిజంగా మొరపెట్టి వారికి ఉత్తరం ఇస్తాను, సమీపంగా ఉన్నానన్న దేవా నీకు స్తోత్రములయ్యా. నా దగ్గర కృప దొరుకుతుందని చెప్పినావు కదా తండ్రి. అయ్యా నీ కృప చేతని రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. అయ్యా నేను ఎవరిని కనికరిస్తాను అని కనికరిస్తానని చెప్పినావు కదయ్యా. అయ్యా మీ బిడ్డను కనికరించండి అయ్యా. మీ బిడ్డల కుటుంబంలో ప్రభా మీరు జరిగించండి తండ్రి. మీ బిడ్డకి ఇచ్చిన సంతానాన్ని దీవించండి తండ్రి. ప్రభా అక్క భర్త మనసు మార్చి కుటుంబానికి నడిపించండి తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి అప్పుల బాధ నుండి విడిపించండి తండ్రి. ప్రభానైనా ప్రాముఖ్యంగా తండ్రి అత్తగారుగా ప్రభా కాక తల్లిగారుగా మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రభా ప్రత్యేకంగా మనం మీరు దీవించండి, ఆశీర్వాదించండి నాయన. నీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి నాయన. మీ బిడ్డలకు అండగా మీరు ఉన్నందుకు స్తోత్రములు, వందనాలయ్యా. మీ వెలుగు చేత గృహాన్ని నింపినందుకు స్తోత్రాలయ్యా. ఇంకను మీ బిడ్డల అవసరతలు అక్కర్లు మీరే తీర్చమని, మీ నామ మహిమ కోసం, మీ నామ ఘనత కోసం అయ్యా మీ బిడ్డల జీవితాలలో కొదవలు, కొరతలు, అక్కర్లు ఏమైతే ఉన్నాయో యేసు నామములో మీరు తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా నీకు స్తోత్రములయ్యా. అయ్యా సజనకు ఇచ్చిన సంతానంలో శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వివాహ విషయంలో తండ్రి ప్రాముఖ్యంగా నీ చిత్త మీద ఇదో బయలుపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీ చిత్త మీద బయలుపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ఆశీర్వాదకరంగా వారి జీవితం ఉండున్నట్లుగా ప్రతి ఆటంకాలను కొట్టివేయండి అయ్యా. అయ్యా మీ బిడ్డల జీవితాలను మీరే మలచండి తండ్రి. అయ్యా మీ బిడ్డల జీవితాలు మీ చేతులలోనికి తీసుకోండి అయ్యా. మీరే సహాయం చేయమని